నువ్వు అలా మాట్లాడరా బాబు. సరే నేనే అడిగి ఫోన్ చేస్తానులే, నువ్వు పెట్టి. సరే రా, మా మామయ్యతో మాట్లాడి అరేంజ్ చేస్తాను. పెట్టి పెట్టేయరా. ఇదిగో మళ్ళీ నువ్వు సూసైడ్ అటెంప్ట్ అవి చేసుకోమాకు. నువ్వు పెట్టి పెట్టి. మాయా పిలిచాడు అల్లుడు. ఫోన్ విన్నావుగా? నేనేదో ఆలోచిస్తున్నాను అల్లుడు, సరిగ్గా వినలేదే. అవునా? సమని నువ్వు కూడా వినలేదు. ఓకే, ఏం లేదు మాయా, నా క్లోజ్ ఫ్రెండ్కి రోడ్ కాంట్రాక్ట్ ఏదో వచ్చిందంట. ఇన్వెస్ట్మెంట్కి 25 అవుతుందంట. ఆడి దగ్గర 10 ఉన్నాయంట. నన్ను 15 అడుగుతున్నాడు. ప్రస్తుతానికి నా దగ్గర లేవు. మీరేమైనా ఇస్తారా? ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు అల్లుడు. అదేం పెద్ద అమౌంట్ కూడా కాదలు. నాకు తెలుసు మాయా, నీకది వెంట్రుకతో సమానం. ఉఫ్ అంటావు. ఉఫ్ అంటాను. మాయా, ఇంటి దగ్గర ఆటో దగ్గర ఇచ్చేస్తారా? ఉంటే ఇచ్చేసామన్నాడు. ఏంటి, నీ దగ్గర లేవా? లేవంటే లేవని కాదు సూర్య, సంక్రాంతి వస్తుంది కదా, స్టాఫ్ మొత్తానికి బోనస్లని శాలరీస్ అని ఇచ్చేసరికి 100 crores అయిపోయాయి. మై గాడ్, 100 crores సాలరీ బోనసా? అవునల్లుడు, లాస్ట్ ఇయర్ 80 అయినాయి, ఈ ఇయర్ కొంచెం పెంచేసరికి 100 అయినాయి. నెక్స్ట్ ఇయర్ 150 కూడా అవ్వచ్చు సూర్య. అబ్బో, చేతిలో చిల్లి గవ్వలేకపోయినా బెళ్ళప్పులకి మాత్రం ఏం తగ్గట్లేదుగా. అందుకే క్యాష్ గా లేదు అంటున్నాను. ఓకే, ఫోన్ చెక్కి మాయా, ఆడు మార్చేసుకుంటాడు. కిలాడి అల్లుడు నువ్వు. అల్లుడు, చెక్కు కూడా ఒకే లీఫ్ ఉంది. అది నీ కళ్ళ ముందే ప్యాలెస్ మేనేజర్కి ఇచ్చేసాను కదా. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? మాటిచ్చేసానే, వాడేమో ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు. ఈసారికి ఇంకెక్కడైనా అరేంజ్ చేసి సూర్య, నెక్స్ట్ టైం కావాల్సి వచ్చినప్పుడు ఎంత కావాలంటే అందిస్తాడు డాడీ. ఎక్కడున్నాయి బేబీ? అవును అవును, నేనే ఇచ్చేస్తాను. ఎక్కడి నుంచి తేవాలి? బాగానే తప్పించుకుంటున్నారు, కిలాడి మొహాలు కదా. అప్పుడేమైంది మాయ్యా, ఇంకా చాలా చూపిస్తా. ఎలా ఎస్కేప్ అవుతారో అవ్వండి, చూస్తా. తల తిరుగుతుంది, కళ్ళు పైలు కమ్ముతున్నాయి. ఇల్లు వచ్చిందా? ఇక్కడే ఆపు, ఇక్కడే ఆపు. ఎవరు నా ఇంటికి తాళం వేస్తున్నారు? మాయా, దిగండి. అల్లుడు, నేను ఇప్పుడే వస్తాను. ఫైనాన్సర్ రాంబాబుకి ఇక్కడేం పని? పదండి మాయా. వద్దు, దిగొద్దు అల్లుడు, నువ్వు ఇక్కడే ఉండు. అంటే దాహం వేస్తుంది మాయా, వాటర్ తాగి వెళ్తాం. ఏం సమన్య, నీకు కూడా దాహం వేస్తుంది కదా? బయట వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుదాంలే సూర్య. చచ్చా, ఇంటి దాకా వచ్చి బయట తాగడం ఏంటి? మాయ బాధపడతాడు కదా మాయా. బాధే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి బాటిల్ తీసుకొస్తాను. అదేంటి మాయ అలా అంటావు? ఇంట్లోకి వెళ్దాం. వద్దల్లుడు, మీరు వచ్చి షూ ఇప్పి లోపలికి వచ్చి అంత ఇబ్బంది ఎందుకు? ఉండండి, నేనే తీసుకొస్తాను. ఇప్పుడే వస్తాను. మాయా, ఈ ఫైనాన్షియర్ గాడు ఇంటికి తాళం ఎందుకు వేస్తున్నాడు? రాంబాబు, వచ్చారా చక్రధర్ గారు?
రాబట్టే కదా అడుగుతున్నాను. నా ఇంటికి తాళం ఏంటి? చూడండి చక్రధర్ గారు, విషయం ఊరంతా తెలిసి మీకు తెలియదు అంటే నేను నమ్మను. కాబట్టి నేను మీకేం చెప్పక్కర్లేదు. ఇంటి మీద 10 కోట్లు తీసుకున్నారు. ఇక తీర్చడం మీ వల్ల కాదు. ఈ ఇల్లు నాదే. మాయా, అల్లుడు, ఏమైనా ప్రాబ్లమా? నన్ను రమ్మంటారా? అక్కర్లేదు అల్లుడు, అక్కడే కూర్చో, నేనే వస్తానుగా. ఆహా, అలాగే మాయా. అలా అనకయ్యా, దాని వాల్యూ 15 కోట్లు. టెన్షన్ పడకయ్యా, సేల్స్కి పెడతాలే. అంతా అయిపోయిన తర్వాత కట్టాల్సిన అమౌంట్ కట్టేసుకొని నీకేమైనా మిగిలితే ఇస్తాలే. నా మాట విని ఆ తాళం తీయి. 4 రోజులు ఆగు రాంబాబు. అవతల నా కూతురు పెళ్ళుంది. ఊరుకోండి సార్, 4 రోజులు ఆగితే మాత్రం మీ అమ్మాయి పెళ్ళైతే అవ్వచ్చు. నా 10 కోట్లు వస్తాయా? చంపేయాలనుంది. మా ఆవిడ అసలే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటుంది. ఇప్పుడు నా దీపం ఆరిపోతుందిరా. కాబట్టి నేను రిస్క్ తీసుకోలేను. నన్ను క్షమించవయ్యా బాబు. ఇవేట్రా క్షమించేది? రాంబాబు, 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 వీడేంటి ఇలా దెబ్బ కొట్టాడు? ఇప్పుడు ఏం చెయ్యాలి? మాయా, ఓ, మళ్ళీ ఏమొచ్చింది? అల్లుడు, ఇంకొచ్చేస్తున్నాను మాయా. వస్తున్నావా? కొంప ముంచుతావు కదా. మాయా, ఏంటల్లుడు? ఎవరు మాయా ఆయన? చూస్తుంటే ఫైనాన్షియర్ లా ఉన్నాడు. కొంపదీసి మీ ఇల్లు తనకాల ఉందా ఏంటి? ఉంది, ఇది పోయింది. బాగా ఆడుకుంటున్నావు కదా. మాయా, నిన్నే. చచ్చా, నా ఇల్లు తనకాల ఉండడం చండాలంగా లేదల్లుడు, లేదు. మరి వచ్చిన ఆయన ఫైనాన్షియర్ కాదు. మరి తాళం వేసుకుని వెళ్ళాడు. వదలరా మొగుడా. అది 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 చెప్పడానికి ఎందుకు డాడీ అంత ఇబ్బంది పడతా? అందులో ఏముందని చెప్తే సూర్య ఏమనుకుంటాడు? పెద్ద సీక్రెట్ ఏమీ లేదు సూర్య. మన పెళ్లి జరగబోతుంది కదా, ఇంటిని రెనోవేషన్ చేయించబోతున్నారు. రెనోవేషన్? ఆ చేసే తాలూకా మనిషి ఆ మనిషి. ఇదేంటి విచిత్రంగా ఉంది? ఎవరైనా పాత పడిపోయిన ఇంటిని రెనోవేషన్ చేపిస్తారు. ఈ మధ్య కట్టినట్టున్న కత్తిలాంటి తలతలాడిపోయే ఇంటిని రెనోవేషన్ ఎందుకు చేపిస్తారు? అదే ఈ చక్రధర్ రేంజ్ అల్లుడు. చిన్న గీత ఇలా పడ్డా వెంటనే రెనోవేషన్ చేస్తాడు మీ మామయ్య. అబ్బా, మీరు మామూలు కాదు మాయా. ధనికులకే ధనికులు, తెగబలిసిన ధనికులు. చూస్తున్నాను మీ గొప్పతనం. ప్యాలెస్ దగ్గర, మీ ఇంటికి తాళం వేసిన దగ్గర, అదే రెనోవేషన్ దగ్గర. కరెక్ట్, రెనోవేషన్. మీ దర్పం, మీ దర్జా, మీ హోదా కనపడుతుంది మాయా, కనపడుతుంది. మాయా, ఇంతకీ వాటర్ తాగలేదుగా? అంటే వాడికో సెంటిమెంట్ ఉందంట. ఒకసారి తాళం వేస్తే పని మొదలు పెట్టేటప్పుడే తీస్తాడంట. వాడి సెంటిమెంట్ ని కాదండు ఎందుకా అని. జీవితం మీ కేక మాయా. సెంటిమెంట్ గౌరవిస్తారు, వాటిని ఫాలో అవుతారు. ఇక నుంచి నేను మీ ఫాలో అయిపోతాను మాయా. ఫాలో. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మాయా, గర్వంగా ఉంది. ఇది నా జన్మ జన్మల సుకృతం మాయా, జన్మ జన్మల సుకృతం. అల్లుడు, నీ అభిమానం చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగటం లేదు. కార్చే మాయా, కార్చే. కారుస్తున్నా. కార్చే, కార్చే, కార్చే. అలాగే అలాగే అల్లుడు, కార్చే. ఇంకా ఇంకాపై మాయా, ఇంకాపై. ఇలాంటి కన్నీళ్ళు ఇంకా నువ్వు చాలా కార్చాలి. ఇప్పుడే మొత్తం అయిపోతే అలా. ఐ మీన్ ఆనంద బాష్పాలు మాయా, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు. మాయా, ఇప్పుడేం చేద్దాం? ఇల్లు రెనోవేషన్కి ఇచ్చారు కదా. దాన్నే ఉందిలే మాయా, లంకంత కొంప మన ఇల్లు ఉంది కదా, వెళ్ళ పదా. అల్లుడు, థ్యాంక్స్ అల్లుడు. ఇప్పుడు హగ్గు అవసరం లేదు మాయా, వెళ్దాం పద. రామాయా, నాకు టెన్షన్ కూర్చో అల్లుడు. మాయా, డ్రైవర్ గారిని స్టార్ట్ చేయమని చెప్పు. బాబు, స్టార్ట్ చేయి.
పోనీ పోనీ. శాము, చెప్పానుగా పెద్దత్త, ఇక ఆ విషయం గురించి మాట్లాడుకు ప్లీజ్. లేదు శాము, అర్థం చేసుకో. అత్తకిచ్చిన మాటని వెనక్కి తీసుకో. ఆవిడ ఉద్దేశంలో ఉంది దురుద్దేశమే, సదుద్దేశం కాదు. ఏదైనా సరే పెద్దత్త, వాళ్ళ పెళ్ళైతే అమ్మమ్మ మామ్ దగ్గరకు వస్తానని చెప్పింది. నాకు కావాల్సింది అమ్మమ్మ రావడమే, ఇంకేం కాదు. అయ్యో, దేవుడిస్తాడే కాని తినిపిస్తాడా అన్నట్టు నీకు అని ఆయన ఇచ్చింది అవసరం లేని వాటి కోసం వదులుకుంటానంటావేంటమ్మాయి? అవసరమయ్యి వదులుకుంటున్నాను, నాకు అవసరమయ్యి వదులుకుంటున్నాను. బాధపడి వదులుకోవడం లేదు. నువ్వు నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఉంది శాము, నీకు బాధ ఉంది. అది నీ మొహంలోనే కనిపిస్తుంది. మనసును చంపుకుంటున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నేనేం మోసం చేసుకోవడం లేదు. అబద్ధం చెప్తున్నావు. నువ్వేమనుకున్నా సరే ఇంకేం చెప్పడానికి లేదు పెద్దత్త. నా నిర్ణయం అయిపోయింది. శామ్, ఇంకేం చెప్పొద్దు. చెప్పినా నేను వినను. ఇలా మాట్లాడితే ఎలా శాము? అసలు వీళ్ళేంటి ఆటోలో నుంచి దిగారు? ఎంత అయింది డ్రైవర్ బాబు? ఊరంతా తిప్పారు కదా సార్, 1000 అయింది. వెయ్యా? అదేంటి మాయా వెయ్యా అంటున్నావు? వెయ్యం లేదు అల్లుడు, వెయ్యేనా అని అంటున్నాను. ఓ అదే కదా. ఇదిగో మా మాయ ఎవరు అనుకుంటున్నావు? కోటీశ్వరుడు. ఆ 1000కి ఇంకా 4000 కల్పిస్తాడు. 5000 తీసుకో. ఏంటిచ్చేది? పర్సులో ఉన్నదే 5, వాడికే మొత్తం ఇచ్చేస్తే ఇక నాకు ఇచ్చే మాయా. అడిగిందే ఇస్తాను. ఎక్కువ ఇస్తే తోలడం ఆపేసి మందు తాగుతాడు. మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే పెద్ద సమస్య కదా. అది పాయింట్. పాప అతనికి 1000 ఇవ్వడా? ఇస్తాను, ఇచ్చేస్తాను, 1000 ఇచ్చేస్తాను. తప్పించుకున్నాడు. ప్యాలెస్ నుండి పాయికానాకు బాబే దిగి వచ్చే, దెబ్బకు దేవుడు కనిపించే, ఏసీ బారులో ఓసి లైఫ్. పర్సు ఏమైంది? తొందరగా ఏంటి సార్, వెళ్ళిపోవాలి. పర్సు కనిపించటం లేదయ్యా. పర్సు కనిపించడం లేదా? అవును బేబీ. ఏంటి సార్ ఆ మాటలు? కోట్లున్నాయంటారు, జేబులో చిల్లిగవ్వలేదా? డబ్బులు లేవని ఎవరన్నారయ్యా? పర్సు కనిపించట్లేదని చెప్తున్నాను కదా. నువ్వు చెప్పలుడు. ఊరుకో మాయా, నువ్వు నీ వేళాకోళం. ఇచ్చే వెళ్తాడు. ఏంటి వేషాలు ఇస్తున్నావా? వేషాలు. ఆయనేమో కోటీశ్వరుడు అంటాడు, నువ్వేమో డబ్బులు లేవంటావు. పొద్దుటి నుంచి తిప్పించుకొని డబ్బులు ఎగ్గొడదామని చూస్తున్నావా? నా సంగతి నీకు తెలీదు. కాలర్ ఎత్తానంటే పెద్ద రౌడీని రచ్చ రచ్చ చేసేస్తానేమనుకుంటున్నావో? వాట్ ఆర్ యు టాకింగ్? ఆఫ్టర్ ఆల్ 1000 రూపీస్ కోసం నాన్ సెన్స్ చేయకు. ముష్టి 1000 రూపాయలు. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడదు. ముష్టి 1000 అంటున్నావుగా, ఇచ్చేయ్. ఇచ్చే మాయా, ఇంకా ఏంటి అంత ఆటలు? ఇదిగో ఇచ్చేస్తాడు మా మాయ. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఏమో కోటీశ్వరుడు. అది నిజమే అల్లుడు, కానీ ఇప్పుడు లేవు. ఏయ్, నా కోపం తెప్పించదు. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేయ్, లేదో నీ ఒంటి మీద గుడ్డలు బీకేస్తా. ఏయ్, మైండ్ యువర్ వర్డ్స్. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడొద్దన్నానా? ఏయ్, నువ్వు డబ్బులు ఇవ్వు, లేదంటే పచ్చి బూతులు తిడతాను. ఏంటి? మా మాయను పట్టుకొని పచ్చి బూతులు తిడతావా? నా ముందే ఆయన తిడతావా? అంత ధైర్యం ఉందా నీకు? ఉంది. ఏ తిట్టు చూద్దాం. ఒక్క మాట కూడా నేను విన్న చూడు. కావాలని చెవులు మూసుకుంటాను. మీరు వింటే ఏంటి, వినకుంటే నాకేంటి? తిట్టేదే. ఏయ్, డబ్బులు లేనప్పుడు ఆటో ఎందుకు ఎక్కావు? అసలు నువ్వు బీప్. అబ్బబ్బబ్బా, పచ్చి పచ్చిగా తిడుతున్నాడుగా అల్లుడు. నిజమే మాయ్యా. అతను అన్ని తిడుతున్నా మీరు డబ్బులు తీయడం లేదంటే మీరు అతనితో తమాషా ఆడడం లేదు. ఏయ్, ఇంకాపయ్యా, డబ్బులు నేను ఇస్తానుండు. ఆ మాట ఏదో ఇందాక చెప్పొచ్చు కదా అల్లుడు. అంటే పెళ్లి కుదిరిన ఆనందంలో సరదా కోసం చేస్తున్నావేమో. నీ ఎంటర్టైన్మెంట్కి నేను ఎందుకు అడ్డుపట్టమని ఆగాను మాయ్యా.
కాదని ఇప్పుడేగా తెలిసింది. ఇంక ఇప్పుడు ఇస్తానులే. ఎంతుంది? 1 2 3 5,000 ఉన్నాయి. ఇదిగా 1000 అన్నావు, 5,000 ఇస్తున్నాను, తీసుకో. అలాగే సార్. ఏయ్, తిట్టినందుకు ఇవ్వడం లేదు. మా మాయ కోటీశ్వరుడని నీకు తెలియడం కోసం ఆయన అల్లుడిగా ఇస్తున్నాను, తీసుకో. అలాగే సార్. ఏయ్, ఆ, తాకు. తాగండి సార్. సారీ చెప్పండి. సారీ సార్. 5,000. అతనికి వెళ్ళిపోయాడు. లేట్ అయినా పరువు దక్కింది. పదమాయ. అల్లుడు, ఆ పర్సు ఆ, ఇది ఎవరితో తెలియదు మాయా. మీ రెనోవేషన్ ఇంటి దగ్గర పడిపోయి ఉంటే తీసా. హ, అది నాదే అల్లుడు. ఇదా మాయా? అవును అల్లుడు. అయ్యో, కింద పడిపోవడం నువ్వు చూసుకోలేదనుకుంటా. తీసుకో మాయా. నాకు దొరికింది కాబట్టి సరిపోయింది మాయా, లేదంటే పోయినట్టేగా. అన్నీ ఉన్నాయో లేదో చూసుకో మాయా. నువ్వు ఉంచలేదుగా అల్లుడు. ఏం మాయా? ఏమి లేదల్లుడు. ఈ పర్స్ అన్న ముందు ఇచ్చిండుంటే వాడి చేత అన్ని బూతులు తిట్టించుకునేవాడిని కాదు కదా. సరదా కోసం చేస్తున్నారేమో అనుకున్నాను మాయా. ఆటో వాడితో డాడీకి కామెడీ ఏంటి సూర్య? ఇట్స్ నాట్ ఫేర్. అవునల్లుడు. ఉట్టిగా మాయా. అయిపోయింది బేబీ. ఇప్పుడు ఎన్ని అనుకుంటే ఏం లాభం. ఐ లైక్ మాయా. నీలో ఉన్న ఈ స్పోర్టివ్ స్పిరిట్ అంటే నాకు చాలా ఇష్టం. పదండి, లోపలికి వెళ్దాం. పదండి. మాయా, ఏంటల్లుడు? మా పెళ్లికి ప్యాలెస్ బుక్ చేశాం కదా. అదేంటల్లుడు, నీ ముందే చెక్కు రాసి బుక్ చేశాం కదా. అవును కదా, రండి. శాము, వెళ్దాం పదా. రా. ఏనన్నా ప్యాలెస్ వాళ్ళకి చెప్పేశారా? చెప్పడం ఏంటమ్మా, మాయ 5 కోట్లకి చెక్ ఇచ్చేశాడు. 5 కోట్ల? ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. అంతేలే. అనగారు మీరు కూర్చోండి, చల్లగా జ్యూస్ తీసుకొస్తాను. తీసుకురమ్మా. మాయ వేడిగా ఉన్నాడు, చల్లగా తాగుతాడు. అల్లుడు, అదే మాయా, పొద్దున్నుంచి ఎండలో పడి ఆటోలో తిరుగుతున్నారు కదా. ఎంతైనా మీరు పెద్దవారు, తట్టుకోలేకపోయి ఉంటారు కదా. చల్లగా తాగండి, వేడి తగ్గుతుంది. అదేంట్రా ఆటోలో వెళ్ళవేంటి? కార్ ఏమైంది? అమ్మా, అది కార్ సర్వీసింగ్ కి వెళ్ళిందంటే వచ్చేస్తుంది. వచ్చే వరకు ఎందుకులే ఉండడమని ఆటోలో వచ్చేసాం. అన్నయ్య గారు, ఆ ఆటో వాడితో పెద్ద గొడవ కూడా అయినట్టుందిగా. వాడు మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టినట్టున్నాడుగా. బూతులు తిట్టాడా? ఆటోవాడు చక్రధర్ గారినే. ఎందుకు? ఎందుకంటే డాడీ పర్స్ పోయింది, అదేమో సూర్యకి దొరికింది. సూర్య ఏమో చెప్పలేదు, వాడేమో తిట్టక తప్పలేదు. తర్వాత సూర్య ఇచ్చేశాడు. వాడు తిట్టినందుకు తెగ బాధపడిపోయి సారీ కూడా చెప్పి వెళ్ళాడు. ఏం సూర్య చెప్పాడు కదా. చెప్పించాగా. నేనెవరో ఆటోవాడికి తెలియచెల్లమ్మా, లేదంటే నా కాళ్ళు పట్టుకుని మొక్కేవాడు. పాపం వాడి బ్యాడ్ లక్. ఏమ్మా? మీ కాళ్ళు పట్టుకుని ఉంటే మీరు కరిగిపోయి 1,10 లక్షలు ఇచ్చుండేవారు కదా. పాపం మిస్ చేసుకున్నాడు. 10 ఏంటి, 20 అయినా ఇచ్చేసేవాడు. చూసావా అమ్మా,